రహస్య పెళ్లి పార్ట్ 18. అది చూసిన రుద్ర మౌనికను లాగిపెట్టి చెంప మీద కొడతాడు. దాంతో స్పృహ కోల్పోయిన కింద పడిపోతుంది మౌనిక. అది చూసిన దేవ్ కోపంతో రుద్ర కాలర్ పట్టుకుంటాడు దేవ్. అది చూసిన రాజ్యలక్ష్మి గారు దేవ్ అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో రుద్ర కాలర్ వదులుతాడు దేవ్. వెంటనే రుద్ర, అమ్మ, దేవ్పై ఎందుకు అరుస్తున్నావు? అరిస్తే నా మీద అరవాలి, ఎందుకంటే మౌనికాని కొట్టాను కదా. అవునా దేవ్ అని అంటాడు రుద్ర. దేవ్, రుద్ర వెటకారించాలు. మౌనిక చేసింది తప్పే, నేను కాదు అనటం లేదు. మౌనిక మీద నీకన్నా నాకు ఇంకా కోపం వస్తుంది. బట్ తను ఏం పరిస్థితిలో ఉందో కూడా మనం ఆలోచించాలి కదా. కొట్టావు, ఏమయ్యింది? పడిపోయింది. ఒకవేళ తనకేమైనా అయితే నేను నువ్వు క్షమించుకోగలవా? తను కూడా నీ చెల్లిలే కదా రుద్ర అని అంటాడు దేవ్. ఆ మాట విన్న రుద్ర నవ్వుతూ, చూసారా అందరూ, అమ్మ చూసావా నీ కొడుకు ఏమంటున్నాడు, నీ చెల్లిలే కదా అని. కాదు దేవ్, అది నా చెల్లెలు కాదు, రాక్షసి అని రుద్ర అనగానే దేవ్ గట్టిగా రుద్ర అని అరుస్తాడు. రుద్ర, అవును దేవ్, నీ చెల్లి అనుకుంటున్నావు కదా, తనే నీ జీవితంలో విలన్. నీకింకా నిజం తెలియదు కదా, నేను చెబుతున్నాను విను. నేను ప్రియాని విడదీసింది మీ ప్రియమైన చెల్లెలే. అంతేకాదు నీ బిడ్డను కూడా చంపేసింది తనే. ఇప్పుడు పిచ్చి ఉన్నట్టు నటిస్తుంది కదా, అంత అబద్ధం. మీ నాన్నగారిని చంపింది తనే. వీరన్నిటికీ నేనే సాక్ష్యం దేవ్. నీకు తెలియని ఇక్కడ జరుగుతున్న నిజం, మౌనిక ప్రెగ్నెంట్ అని చెబుతుంటే ప్రియ రుద్ర అని అంటుంది. దేవ్, నువ్వు రుద్ర చెప్పే మాటలు అసలు పట్టించుకోకు. నీకు అసలు తెలుసుగా రుద్ర గురించి. చైతన్య అన్న మౌనికను లోపలికి తీసుకువెళ్ళు, నాకేం కాలేదు, అంతే బాగానే ఉంది. అందరూ వెళ్ళి భోజనం చేయండి. రుద్ర నువ్వు కూడా అని ప్రియ చెప్పగానే కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. అది చూసిన ప్రియ రుద్రతో మాట్లాడాలి అనుకుంటుంది. అంతలో దేవ్, ప్రియ, రుద్ర ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నా చెల్లెలు నా పట్ల ఎందుకు అలా చేస్తుంది? మెయిన్లీ నా చెల్లెలు ప్రెగ్నెంట్ అని చెబుతున్నాడు. వెంటనే నువ్వు వచ్చి ఆపేశావు. అంటే నువ్వు కూడా నా చెల్లెలు అలాంటిది అని నమ్ముతున్నావా అని అంటాడు దేవ్. వెంటనే ప్రియ, లేదు దేవ్, లేదు, ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నా, వదిలే, పద భోజనానికి వెళ్దాం అంటూ దేవ్ చేతన పట్టుకొని ముందుకి అడుగు వేస్తుంది. కానీ కదలకపోవడంతో తిరిగి దేవ్ వైపు చూస్తుంది. అప్పుడే ప్రియను ఫాస్ట్గా తన దగ్గరకు లాక్కొని ప్రియ కళ్ళల్లోకి అటూ ఇటూ చూస్తూ, అబద్ధం చెబుతున్నావు, నీకు కూడా రుద్రలాగే అనిపిస్తుంది. అసలు ఏంటి అంటే రుద్ర చెబుతుంది నమ్ముతున్నావు, రైట్? సరే కానివ్వు, ఎవరిది గెలుస్తుందో చూద్దాం. తనని 3 ఇయర్స్ నుండి నేనే ట్రీట్మెంట్ అందిస్తున్నాను. 4 గోడల మధ్య బందీగా బ్రతికింది. అలాంటిది తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? అబద్ధానికి కూడా హద్దులు ఉండాలి. అయినా నువ్వు అదే నమ్ముతున్నావు కదా అని అంటాడు దేవ్. దేవ్, నీకు ఎలా చెప్పాలి? ఒక 3 మంత్స్ ఆగితే మీ చెల్లెలు ఒక బిడ్డకి జన్మనిస్తుంది అని అనుకొని దేవ్ అది అని చెబుతుంటే అమ్మ నొప్పి అంటూ పెద్దగా అరుపు వినిపిస్తుంది. దాంతో కంగారుగా మౌనిక రూమ్కి వెళ్తుంది ప్రియ. అది చూసిన దేవ్ కూడా ప్రియ వెనకే వెళ్తాడు. మౌనిక, ఏమయ్యింది? దేవ్, కార్ రెడీ చేయమని చెప్పు. ఆ ఆ అరుపులకి అందరూ వస్తారు. అక్కడ మౌనిక బేబీ బంప్ చూసి అందరూ షాక్ అవుతారు. మౌనిక ఏమో అమ్మ అమ్మ అంటూ నొప్పులు భరించలేక అరుస్తూ ఉంటుంది. ప్రియ దేవ్ అని గట్టిగా అరవటంతో తేరుకొని మౌనికని ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు దేవ్. అప్పుడే బెడ్షీట్పై బ్లడ్ చూసి, అమ్మ, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు అని దండం పెట్టుకుని వేగంగా దేవ్ వెనుక కారు దగ్గరకు వెళ్తుంది. కార్ దగ్గర ఎవరూ లేకపోవడంతో దేవ్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియ మౌనికకు ధైర్యం చెబుతూ ఉంటుంది. అలా కొంత సమయానికి మెటర్నిటీ హాస్పిటల్కి చేరుకుంటారు. స్ట్రెచ్చర్ రావటం, డాక్టర్ వచ్చి చెక్ చేయటం, ఎమర్జెన్సీ రూమ్కి తీసుకువెళ్ళడం అన్నీ సరివేగంగా జరుగుతాయి. అప్పుడే అక్కడ చైతన్యాన్ని చూసిన దేవ్ కోపంగా వెళ్ళి గట్టిగా కాలరు పట్టుకొని పైకి లేపి గట్టిగా మొహంపై పంచి ఇస్తాడు. అది చూసిన ప్రియ దేవ్ దగ్గరికి వెళ్ళి ఆపుతుంది. నువ్వాగు ప్రియ, నేను నమ్మి నా చెల్లెల బాధ్యత నీకు అప్పగిస్తే ఇలా చేస్తావురా అంటూ కొడుతూ ఉంటాడు దేవ్. దాంతో చైతన్య దేవ్ కొట్టబోతుంటే దేవ్ చేతన పట్టుకొని వెనక్కి నెట్టి, చూడు దేవ్, నువ్వు నీ చెల్లి బాధలో ఉన్నావు అని ఊరుకున్నాను. నాకు ఈ రోజే తెలిసింది నీకులాగా మీ చెల్లెలు ప్రెగ్నెంట్ అని. మీ చెల్లెలు ప్రెగ్నెన్సీ నేను కారణమని ఎలా అంటావు? ఓహో, ఎన్నాళ్ళు మీ చెల్లికి ట్రీట్మెంట్ చేసినందుక అంటూ చప్పట్లు కొడతాడు. ఆ మాటలు విన్న ప్రియ షాక్ అవుతుంది. అవునా, సరే, మౌనికకు నువ్వు తండ్రి కాదు అంటున్నావా? రైట్, సరే, డిఎన్ఏ టెస్ట్కి రెడీగా ఉండు, తెలిసిపోతుంది కదా అని ప్రియ అనడంతో ఓకే, మీకు ఇలాగే నచ్చుతుంది, నమ్ముతారు అంటే ఐఆమ్ రెడీ డిఎన్ఏ టెస్ట్కి అంటాడు చైతన్య.
ఓకే, మౌనిక కండిషన్ నార్మల్ అయ్యాక చూద్దాం. అప్పటి వరకు నువ్వు మాతోనే ఉండాలి. ఈ సిటీ దాటి వెళ్ళకూడదు అని చెప్పి దేవ్ పద అంటూ దేవుని హాస్పిటల్ బయటికి తీసుకొని వెళ్తుంది. ఫోన్ రావటంతో పక్కకు వెళ్తుంది ప్రియా. చ, ఇదంతా నా వల్లే అంటూ గట్టిగా గోడకి తన చేతిని గుద్దుకుంటాడు దేవ్. అది చూసిన ప్రియ దేవ్ చేతిని లాగి వేగంగా సిస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి డ్రెస్సింగ్ చేపిస్తుంది. ఇదిగో ఈ వాటర్ తాగు మిస్టర్ దేవ్, నేనే ఈ వాటర్ తాగు అని చెప్పినా తాగకపోవటంతో సరే నీ ఇష్టం, తాగకు, తినకు, నీకే ఆకలి మండిందే అనుకో, నువ్వే వచ్చి తింటావు అని చిరు కోపంగా చెప్పి మరోవైపు తిరుగుతుంది ప్రియ. దేవ్, నాకు నీ మీద కోపంగా ఉంది ప్రియా. నేనే వాడిని తీసుకొని వచ్చాను. మౌనిక ప్రెగ్నెంట్ అని చెప్పకుండా దాచడం ఏంటి? వాడు బెదిరించి ఉంటాడు, పిచ్చి పిల్ల. ఇవన్నీ తెలియదు కదా. ఇదంతా నా వల్లే ప్రియా, నా వల్లే అంటూ ప్రియాపై వాలి బాధపడతాడు దేవ్. అది చూసిన ప్రియ, మౌనిక, మీ అన్నయ్య నీకోసం ఎంత బాధపడుతున్నాడో, తాపత్రయపడుతున్నాడో, నువ్వు మీ అన్నయ్య జీవితాన్ని నాశనం చేయాలి అని చూసావు. నీకు నీ తప్పు తెలిసేలా చేస్తాను మౌనిక అని అనుకుని తన చేతిలోకి దేవ్ మొహాన్ని తూసుకొని, చూడు దేవ్, నా వైపు చూడు, ఇదంతా నీ వల్ల జరగలేదు. నువ్వు నా దేవ్, స్ట్రాంగ్గా ఉండాలి. మన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం, ఇది పెద్ద లెక్కే కాదు. ఈ సమస్యను కూడా ఈజీగా కలిసి ఎదుర్కొన్నాం. మౌనికకు నువ్వే ధైర్యం చెప్పాలి. నువ్వే డేలా పడిపోతే ఎలా అని ధైర్యం చెబుతూ ఉంటుంది. అప్పుడే నర్సు వచ్చి డాక్టర్ పిలుస్తుంది అని చెప్పడంతో ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్, ఇప్పుడు మౌనికకు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు దేవ్. దాంతో డాక్టర్, సారీ టు సే, ఆమెకు కడుపుపై బలంగా గాయం అవ్వటం వల్ల మిస్క్యారేజ్ అయ్యింది. అంతేకాకుండా బేబీ గ్రోత్ కూడా సరిగా లేదు. 2 months నుంచి ఆగిపోయి ఉంది. కొన్ని రోజులు ఉంటే బేబీ చనిపోయి ఉండేది. అంతా క్లీన్ చేసాం. కాసేపట్లో మెలకువ రావచ్చు, మీరు వెళ్ళి చూడవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్. అది విన్న దేవ్, ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా? ఆ చైతన్యకి DNA టెస్ట్ చేపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు బేబీయే లేదు. మరి ఇప్పుడు నా చెల్లి పరిస్థితి ఏంటి అని దేవ్ అంటుంటే, ఎందుకు నువ్వు ఎమోషనల్ అవుతున్నావు? సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. ది గ్రేట్ ఇండస్ట్రీస్ ఐకాన్ నువ్వు అని ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇలా? చూడు, అన్నీ సర్దుకుంటాయి, నేను మాట ఇస్తున్నాను అని హక్ చేసుకుంటుంది ప్రియా. వెంటనే, నా ఫ్యామిలీకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను ప్రియా. తెలియకుండానే భయం వేస్తుంది. నాన్నకి మాట ఇచ్చాను, ఫ్యామిలీని బాగా చూసుకుంటాను అని, కష్టం రాకుండా తోడుగా ఉంటాను అని మనసులో అనుకుంటాడు. చూడు, నీకు ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఇలాంటి సమయంలోనే కదా ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటేనే అందరూ ధైర్యంగా ఉంటారు. నువ్వు వీక్ అయిపోతే అందరూ వీక్ అయిపోతారు దేవ్. ప్లీజ్, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని ప్రియా అనడంతో, ఐఆమ్ సారీ ప్రియా, ఈ సమస్యలతో నీ గురించి నేను ఆలోచించలేదు, పద అంటూ హాస్పిటల్ బయటకు తీసుకుని వెళ్తాడు దేవ్. అదంతా చూస్తాడు దీపక్, ధీరజ్, రుద్ర ముగ్గురు. ఒకేసారి చైతన్య అంటారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అప్పుడే వెంటనే రుద్ర, మనం చైతన్య గురించి అందరికీ తెలిసేలా చేయాలి, అది సాక్ష్యాలతో. మీ ఇద్దరు ఆ పనిలో ఉండండి అని రుద్ర అనటంతో దీపక్, మరి నువ్వు అని అంటాడు. నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ప్రియమైన చెల్లెలు మౌనిక గురించి కూడా తెలియాలి కదా అని అనుకుని మీరు వెళ్ళండి అని పంపిస్తాడు. ఎవరికో ఫోన్ చేసి తను వెళ్ళిపోతాడు రుద్ర. కొంత సమయం తర్వాత నర్స్, ఏవండి, మీ చెల్లెలు గోల గోల చేస్తుంది, త్వరగా రండి అని చెప్పడంతో దేవ్ అండ్ ప్రియా కంగారుగా నర్స్తో పాటు మౌనిక దగ్గరకు వెళ్తారు. ప్రియాని చూసిన మౌనిక, చంపేశావు, నా బిడ్డను చంపేశావు, నిన్ను వదలను అంటూ వెళ్ళి ప్రియా గొంతు పట్టుకుంటుంది. నర్స్, దేవ్ మౌనికను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రియ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండగా మౌనిక ప్రతిసారి ప్రియాపై చేస్తున్న దాడి గుర్తు చేసుకొని తన శక్తి అంతా ఉపయోగించి బలంగా వెనక్కి లాగి చెంప మీద కొడతాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు మానసిక స్థితి బాగాలేదని ఊరుకుంటున్నా. ఫస్ట్ నుంచి చూస్తున్నా, నా ప్రియపై అటాక్ చేస్తున్నా, ఊరుకునేదే లేదు, అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు. దేవులు అంత కోపం ఎప్పుడూ చూడని మౌనిక భయంతో మౌనంగా ఉండిపోతుంది. నర్స్, డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ ఉంటే జరిపించండి.
ప్రియకం అంటూ ప్రియ చేతిని పట్టుకుని రూమ్ నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు దేవ్. వెంటనే ఏంటే అలాగే చూస్తున్నావు, వాటర్ తాగు నువ్వు అని వాటర్ తాగిస్తాడు. ఐస్ ప్యాక్ తెచ్చి మెడ చుట్టూ పెడతాడు. అలా కొంతసేపు పెట్టి ఎరుపు తగ్గిపోయింది. నేను ఇది ఇచ్చేసి వస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతాడు దేవ్. అంతలో రుద్ర కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తుంది ప్రియా. రుద్ర, చైతన్య గురించి సాక్ష్యాలు దొరికాయి ప్రియా, వాడు మాతోనే ఉన్నాడు, మీరు మౌనికాని తీసుకుని ఇంటికి వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తాడు రుద్ర. దేవ్ రావటంతో దేవ్ పద, మౌనికాని తీసుకుని ఇంటికి వెళ్దాం, కావాలంటే ట్రీట్మెంట్ ఇంటి దగ్గర జరిపిద్దాం అని అంటుంది ప్రియా. దాంతో దేవ్ లేదు, తను తగ్గే వరకు హాస్పిటల్లోనే ఉంటుంది, ఇక్కడే అంత ట్రీట్మెంట్ జరుగుతుంది, డోంట్ వరీ, పద మనం వెళ్ళిపోదాం అని అంటాడు దేవ్. అది విన్న ప్రియా, అది కాదు దేవ్, చైతన్య మన ఇంట్లోనే ఉన్నాడు, వాడు ఎలాంటి వాడు మౌనికకు తెలియజేయాలి కదా, అంతేకాదు మౌనిక బిడ్డకు తండ్రి కూడా తనే అని నిరూపించాలి కదా, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, నీకు కొన్ని నిజాలు తెలుస్తాయి, అందుకే మౌనికని కూడా తీసుకుని వెళ్దాం దేవ్, ప్లీజ్ నా కోసం. దేవ్, ప్రియ తను నీ మీద అటాక్ చేస్తూనే ఉంది ఫస్ట్ నుంచి, పాప బాలేదు అని ఊరుకుంటున్నాను, క్షమిస్తున్నాను. నిన్న ఫంక్షన్లో చీర లాగినప్పుడు రుద్ర వచ్చిన కోపం కంటే 100 రెట్లు కోపం వచ్చింది. నాన్నకు బాగా చూసుకుంటానని మాట ఇచ్చినందుకు ఊరుకున్నాను, ఈసారి ఊరుకునేదే లేదు. నీకేమైనా అయితే లేదు లేదు, నేను తట్టుకోలేను, ఉండలేను, నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరు ఎక్కువ కాదు, ఆ చైతన్య సంగతే నేను చూసుకుంటా, అర్థమవుతుందా అని అంటాడు దేవ్. ప్రియాని హక్ చేసుకొని, నేనంటే ఎంత ఇష్టం, మరి నా కోసం కోపం వదిలి మౌనికాని ఇంటికి తీసుకుని రావచ్చు కదా, అంతే నీకే అర్థమవుతుంది, తర్వాత నీ ఇష్టం అని అంటుంది ప్రియా. డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించుకొని తీసుకొని వెళ్తారు. కొంత సమయంతో ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. తన బిడ్డను కోల్పోయిన బాధలో తన మానసిక స్థితి బాగోలేదు అని నాటకం ఆడుతున్నాను అని మర్చిపోయి చైతన్య దగ్గరకు వెళ్ళి హక్ చేసుకొని, సారీ చైతన్య, మన బిడ్డను కాపాడలేకపోయాను అని చెబుతూ ఏడుస్తుంది మౌనిక. ఆ మాటలు విన్న అందరూ షాక్ అవుతారు. వెంటనే చైతన్య మాత్రం వెనక్కి నెట్టి, ఏం మాట్లాడుతున్నావు మౌనిక, నీ కడుపుకి నన్ను తండ్రిని చేస్తావేంటి, సిగ్గుందా, పరాయి మగాన్ని నీ కడుపుకు తండ్రి అంటున్నావు అని అంటాడు చైతన్య. మౌనిక పెద్దగా చైతన్య అని అరుస్తూ, కంట్రోల్ యువర్ టంగ్, వాట్ ర్యాబిస్, నీకోసం ఎన్ని చేయలేదు, ఇన్ని సంవత్సరాలు 4 గోడల మధ్య మెంటల్ దానిలా నటిస్తూ నీకోసం ఉంటే నన్ను బరితెగించిన దానివి చేస్తావా, నిన్ను గొప్పగా ప్రేమించినందుకు నువ్వు ఇచ్చే కానుక ఇదేనా, చెప్పరా చెప్పు అంటూ కాలరు పట్టుకుని అడుగుతుంది మౌనిక. ఆ మాటలన్నీ వింటున్న దేవ్ షాక్ అవుతాడు. మౌనిక నువ్వేం మాట్లాడుతున్నావు అని దేవ్ అనటంతో రుద్ర క్లాప్స్ కొడుతూ, మహారాణి తన నోరురా, ఎప్పటికీ నిజం ఒప్పుకుంటుంది, ఏస్తేవ్ నువ్వు మీ చెల్లెలి ప్రేమ ఒప్పుకోలేదు అని నిన్ను ప్రియాని విడదీసింది, నీకు ప్రియ తప్పలేదు అని తెలిసింది, కానీ నిజమేంటి అంటే తనే కావాలని యాక్సిడెంట్ చేయించుకొని ప్రియ చేసినట్టు నమ్మించింది, నాతో డీల్ చేసుకుంది, ఆఖరికి నీ బిడ్డని చంపింది కూడా తనే, మీ నాన్నను కూడా చంపింది తనే, ఈ చైతన్య ఈ కోట్లాస్తి కోసం ఇదంతా చేసింది, అలాగే ఈ చైతన్య గాడి వల్లే మీ చెల్లి ప్రెగ్నెంట్ అయ్యింది, ఈ విషయం తెలిస్తే నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని దాచుకుంటూ నాటకం ఆడింది, ఇంకా వీడు అమ్మాయిలు పిచ్చోడు, వాడుకుని వదిలేసే టైప్, కానీ మీ చెల్లెలు బంగారు గుడ్డుని పెట్టే బాతు కదా, అందుకే ఇంతకాలం ఉన్నాడు, ఏదీ రాదు చెప్పకూడు అని తెలిసి బిడ్డకు తండ్రిని నేను కాదు అని నాటకాలు ఆడుతున్నాడు, ఇదిగోండి వీళ్ళ ఇద్దరి గురించి ఫోటోలు వీడియోలు రిపోర్ట్స్లు అన్నీ అంటాడు రుద్ర. దీపక్ ధీరజ్లు గట్టిగా వేలవేసి హైఫై ఇచ్చుకుంటారు. ఆ ఫోటోలు ఎన్ని చూస్తున్న దేవ్ కోపంతో మౌనిక అని గట్టిగా అరుస్తూ కొట్టడానికి చెయ్యెత్తుతాడు. మధ్యలో ప్రియ ఉండడంతో ఆగిపోతాడు దేవ్. వెంటనే ప్రియ ఏం చేస్తున్నారు మీరు, తన మీ చెల్లెలు, అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇలాంటప్పుడు కొట్టడం మంచిది కాదు, వదిలేయండి, తన చిన్నపిల్ల, మనమే అన్నీ అర్థమయ్యేలా చెప్పాలి అని అంటుంది ప్రియ. దాంతో దేవ్, ప్రియ నేను చాలా కోపంగా ఉన్నాను, పక్కకు తప్పుకో, అయినా నీకు నిజం తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు, దీని గురించి ఎంత తెలిసినా చిన్నపిల్లగా అంటున్నావు, ఇది మన బిడ్డను నాన్నగారిని చంపేసింది, మనం దూరం అవ్వడానికి కారణమయ్యింది, నానమ్మ అమ్మ వాళ్ళు కూడా ఆపడం లేదు, నువ్వెందుకు ఆపుతున్నావు, తప్పుకో, పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటాడు దేవ్. కానీ ఏం పట్టించుకోకుండా ప్రియ, తనకు ఆ దేవుడు ఆల్రెడీ శిక్ష వేశాడు, అమ్మ తనని తీసేశాడు, ఒక ఆడపిల్లకి ఎంతకన్నా నరకం ఏముంటుంది చెప్పండి, నా కోసం వదిలేయండి ప్లీజ్ అని మాట్లాడుతూ ఉంటుంటే పోలీసులు అక్కడికి వస్తారు. ఇక్కడ చైతన్య మౌనిక ఎవరు, మర్డర్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు అని ఎస్ఐ అడుగుతారు. దాంతో దేవ్ ఇదిగో వీళ్ళిద్దరే అని చెబుతాడు. వెంటనే
ప్రియ, లేదు ఎస్ఐ గారు, ఈ కృష్ణ చైతన్య ఒకడే ఈ అమ్మాయిని మోసం చేసి కడుపు చేసి చంపేసి ఈ ఆస్తిని చేకిచ్చుకోవాలి అని చూశాడు. ఇలా ఎంతోమంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. అరెస్ట్ చేయండి, మళ్ళీ తిరిగి రాకూడదు అని అంటుంది ప్రియ. ఏం మాట్లాడలేక కోపంగా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవ్. పోలీసులు చైతన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే ప్రియ మౌనిక వైపు చూస్తూ, మౌనిక, మీ అన్నయ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆ చైతన్య గురించి బ్యాడ్ రివ్యూ వచ్చింది కాబట్టి ఆ రోజు మీ పెళ్ళికి ఒప్పుకోలేదు. వాడి కోసం ఎంత చేశావు, కానీ వాడి ప్రేమ మోసం. మేమందరం నీ శత్రువులం కాదు, నీ కుటుంబం మౌనిక అని ప్రియ చెబుతుంటే పల్లవి, అవును మౌనిక, నేను ఎంతగానో అపార్థం చేసుకున్నాను. ప్రేమ అనేది కష్టంగా పొందాలని అనుకోకూడదు. వాళ్ళ ఇష్టంతో మనల్ని ప్రేమించాలి. మన నాన్న చంపేశారు, అనాథను చేశారు అని మనం అనుకొని ఈ కుటుంబం పట్ల ఎన్నో చేశాం. కానీ అది నిజం కాదు మౌనిక. ఇదిగో మన నాన్నగారి డైరీ, ఇది చదువు, నీకే అర్థమవుతుంది. వీళ్ళ మనకి శత్రువులు కాదు మౌనిక అని అంటుంది. మౌనిక ఏడుస్తూ ప్రియ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించి వదనా అని అంటుంది మౌనిక. వెంటనే ప్రియ, అయ్యో ఏం చేస్తున్నావు? నీ మీద మాకు ఎప్పుడూ కోపం లేదు, ద్వేషం లేదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతే చాలు. ఏమంటారు అత్తయ్య అని అంటుంది ప్రియ. దాంతో రాజ్యలక్ష్మి, నా కోడలు చెప్పింది అంటే మరి అంతేగా నా బంగారు తల్లి. ఇప్పుడు నా మనస్సుకు ఎంతో హాయిగా ఉంది. నా కళ నెరవేర్చావు అని ఎదుటిపై ముద్దు పెడుతుంది రాజ్యలక్ష్మి. ఈ గిఫ్ట్లో మా ముగ్గురికి కూడా హక్కు ఉంది అంటూ దీపక్, ధీరజ్, రుద్ర వస్తారు. దాంతో మరి మరి మాకు అంటూ కోడళ్ళు వస్తారు. సారీ వదిన, మా లవ్ స్టోరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మేము ఎంతకాలం సింగిల్గా చింతకాయ అంటూ బతికేస్తాం. అందుకే దివ్య, దీపక్, ధీరజ్, దీప్తి కాంబినేషన్స్ బాగున్నాయా అంటారు దీపక్, ధీరజ్లు. దాంతో మావి బాగున్నాయి, అజయ్, శ్రావణి, రుద్ర, శ్వేత అని అజయ్, రుద్ర ఇద్దరు అంటారు. దాంతో మహాలక్ష్మి గారు, మీ అందరికంటే బెస్ట్ పేరు మా మనవడు మనవరాల్ది దేవ్ మరియు రుద్ర, ఏమంటారు అని మహాలక్ష్మి గారు అంటుంటే అమ్మమ్మ అని ప్రియ రాగం తీస్తుంది. అలా సరదాగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదంతా పైనుండి చూస్తున్న దేవ్ నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. దాన్ని ప్రియకు చూపిస్తుంది మహాలక్ష్మి గారు. నవ్వుతారు. దాంతో మై బెస్ట్ అమ్మమ్మ అనే బొగ్గన ముద్దు పెట్టి దేవ్ రూమ్ లోపలికి వెళ్తుంది. అది చూసిన దీపక్, ధీరజ్లు ప్రియ వెనక వెళ్ళి డోరు వెనక దాక్కొని చూస్తుంటారు. అది చూసిన అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి రూమ్ లోపల ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటారు. ప్రియ లోపలికి వెళ్ళి దగ్గుతుంది. జ్ఞాన్ అమ్మ అని అరుస్తాడు. దాంతో దేవ్, జ్ఞాన్ నువ్వు అమ్మ పార్టీయా లేదా డాడీ పార్టీయా అంటూ అమ్మ అంటూ వెళ్ళి ప్రియ చంక ఎక్కేస్తాడు జ్ఞాన్. అది చూసిన అందరూ చిన్నగా నవ్వుకుంటారు. నా అవసరం ఎవరికి ఉంది ఇక్కడ, ఎవరికీ లేదు అని దేవ్ బెడ్ లేచి వెనక్కి తిరుగుతాడు. అక్కడ ప్రియ ఉండడంతో తలలు ఢీక్కుంటాయి. దాంతో దేవ్, ఐఆమ్ సారీ, నీకేం తగలలేదు కదా, ఆయింట్మెంట్ ఎక్కడ ఉందో అని కంగారు పడుతూ ఉంటాడు. ప్రియ దేవ్ చేతను పట్టుకుని, కూల్, నాకేం తగలలేదు, ఐఆమ్ ఫైన్, కోపం పోయిందా అని అంటుంది ప్రియ. దాంతో మళ్ళీ సీరియస్ మొహం పెట్టి, లేదు పద జ్ఞాన్, మనం ఇద్దరం ఒక టీం, అమ్మతో మాట్లాడకూడదు, ఐస్ క్రీమ్ కావాలి కదా అని జ్ఞాన్ని ఎత్తుకుంటాడు దేవ్. ఓహో ఓకే జ్ఞాన్, మీ డాడీ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. జ్ఞాన్, నీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఫస్ట్ నీకే చెబుతాను అని ప్రియ అంటుంటే, ఓకే చెప్పమ్మా అని జ్ఞాన్ అంటుంటే, నీకు త్వరలో చెల్లిలో తమ్ముడు రాబోతున్నారు అని ప్రియ చెప్పగానే, ఏయ్ నాకు చెల్లెలు వస్తుంది అంటూ చప్పట్లు కొడతాడు జ్ఞాన్. దేవ్ మాత్రం ప్రియ కళ్ళల్లోకి చూస్తూ నిజమా అని కళ్ళతో పలకరిస్తుంటే, అవును అని కళ్ళతోనే సమాధానం ఇస్తోంది ప్రియ. దాంతో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని గట్టిగా హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు దేవ్. అందరూ ఊ అంటూ పెద్దగా అరుస్తారు. దాంతో వెనక్కి జరుగుతాడు దేవ్. అది చూసిన అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ వెళ్ళి ప్రియకు విషెస్ చేస్తారు. లెస్ పార్టీ అని వద్దు అనడంతో వద్దు అని దేవ్ అంటాడు. వాయ్ అని దీపక్ అంటుంటే, బేబీ వచ్చాక ధూమ్ధామ్గా జరుపుకుందాం అని దేవ్ అంటుంటే, అన్నయ్య అని ధీరజ్ అంటాడు. మహాలక్ష్మి గారు, దేవ్ చెప్పింది కరెక్టే, అప్పుడే జరుపుకుందాం, సీమంతం ఉంది, మీ పెళ్ళిళ్ళున్నాయి, ఇలా చాలా సెలబ్రేట్స్ ఉన్నాయి అంటుంది. దాంతో రాజ్యలక్ష్మి కూడా అవును అని అంటుంది. దాంతో ఓకే ఆల్ రైట్ అంటారు. అలా కొంత సమయం అందరూ కబుర్లు చెప్పుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రాజ్యలక్ష్మి, జ్ఞాన్కి రోజు నా కథలు వినటం అలవాటైపోయింది. నాకు వాడి మాటలు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని రాజ్యలక్ష్మి అడుగుతుంది. వెంటనే ప్రియ, అత్తయ్య దేన్ని కూడా అంతలా అడగాల చెప్పండి, మీరు ఆర్డర్ వేయాలి కానీ. జ్ఞాన్, అమ్మమ్మతో వెళ్తావా అనగానే వెళ్తాను అని గట్టిగా చెబుతాడు. దాంతో నవ్వుతూ విసిగించకుండా అమ్మకి కిస్ పెట్టు అనగానే కిస్ పెడతాడు. దాంతో ప్రియ కూడా జ్ఞాన్కి కిస్ పెడుతుంది. టాయ్ ఇచ్చి రాజ్యలక్ష్మితో పంపిస్తుంది ప్రియ. అదంతా చూస్తున్న దేవ్ వెనక్కి నుండి ప్రియాను హక్ చేసుకుని, పర్వాలేదు నేనున్నానుగా నీతో నిద్రపోవడానికి అంటాడు. అవునా, సరే వెళ్ళి పడుకుందాం రండి అంటుంది. ప్రియాను తన వైపు తిప్పుకొని, థ్యాంక్ యూ, మళ్ళీ నన్ను డాడీని చేస్తున్నావు, ఐఆమ్ సారీ, మన ఫస్ట్ బేబీ నా వల్లే చనిపోయింది, చాలా కేర్లెస్గా ఉన్నాను, నేను అపార్థం చేసుకుని బాధ పెట్టాను, కానీ నువ్వు మాత్రం ప్రేమను మాత్రమే ఇచ్చావు, నన్ను
లవ్లో నన్నే బీట్ చేసేసావు అని నవ్వుతూ చూస్తూ ఉండు, ముందు ముందు నిన్ను బీట్ చేస్తా లవ్లు అని అంటాడు దేవ్. ఆ మాటలు విన్న ప్రియ అవునా అది చూద్దాం అని నవ్వుతుంది. దేవ్ కూడా చూద్దాం అని నవ్వుతాడు. అలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ప్రియాని మాత్రం కాళ్ళ కింద పెట్టకుండా చంటి పాపల కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు దేవ్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవ్, ప్రియ ఏం చేస్తున్నావు? నేను అడవద్దని చెప్పాను కదా, పొద్దున్న ఎక్సర్సైజ్ అయిపోయాయి, నో స్ట్రెస్, ఇది 8th మంత్ కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలి, సరే ముందు ఈ జ్యూస్ తాగు అని దేవ్ అంటుంటే, దేవ్ ఏం కాదు, డోంట్ వరీ, నేను కాదు స్ట్రెస్ తీసుకుంటుంది నువ్వు, ఈ జ్యూస్ నీకే అవసరం, నువ్వు తాగు, నేను మా అత్తయ్య చేసిన రైస్ తింటాను అని అంటుంది ప్రియ. రాజ్యలక్ష్మి, ప్రియ ఇదిగో నువ్వు అడిగిన ఆవకాయ రైస్ విత్ గీ అని అంటుంది రాజ్యలక్ష్మి. దాంతో దేవ్ ఆ ప్లేట్ తీసుకుని నోవే, ఏంటమ్మా నువ్వు కూడా, తను స్పైసీ తినకూడదు అని పక్కన పెట్టేస్తాడు దేవ్. రాజ్యలక్ష్మి, అరే తనకి క్రేవింగ్ ఉందంట్రా, మనం తీర్చాలి కదా, అడగగా నా కోడలు ఇష్టంగా అడిగింది, కనీసం 2 ముద్దలు కూడా పెడతాన్రా, ఏం కాదు నోటికి బాగుంటుంది అని అంటుంది రాజ్యలక్ష్మి. వెంటనే దేవ్, డెలివరీ అయ్యాక అన్నీ తినిపించుకో, ఇప్పుడు కాదు, నువ్వు ఈ జ్యూస్ తాగు అంటూ తాగిస్తాడు దేవ్. దాంతో చెవు పట్టుకుని ఐఆమ్ సారీ అని చెప్పి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతుంది ప్రియా. రాజ్యలక్ష్మి, గుడ్, ఇలాగే నా మాట వినాలి అని నుదుటిని ముద్దు పెట్టి, నాకు మీటింగ్ ఉంది, ఇక్కడే కూర్చుంటాను, ఏమైనా హెల్ప్ కావాలి అన్నా, ఆఖరికి వాటర్ కావాలన్నా సరే ఈ బటన్ ప్రెస్ చేయి, నేను వాలిపోతాను అని చెప్పి వెళ్ళి వర్క్ చేసుకుంటాడు దేవ్. కొంత సమయం తర్వాత వర్క్లో పడిపోయి ఉంటాడు అనుకుని చిన్నగా కిందకు వెళ్తుంది. అత్తయ్య అత్తయ్య ఇప్పుడు పెట్టండి, ఆయన వర్క్లో మునిగిపోయి ఉంటారు అని అంటుంది ప్రియ. నాకు కాల్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా, పైకి నీకెందుకు శ్రమ, వాడికి తెలిస్తే అంతే, సరేరా కొంచెం పెడతాను అని కలిపి ముద్ద పెడుతుంది రాజ్యలక్ష్మి. దాంతో ప్రియా, వారేవా స్వర్గమంచుల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినట్టు ఉంది అత్తయ్య, ఎప్పటి వరకు ఆ చప్పడి ఫుడ్ తిని నోరంతా పాడైపోయింది, ఇప్పుడు నోటికి చాలా బాగుంది, థ్యాంక్ యూ అత్తయ్య, సరే త్వరగా పెట్టండి, మళ్ళీ ఆయన చూస్తే పెట్టండి అంటూ నోరు చాపుతుంది. అప్పుడే అమ్మ అని గట్టిగా వినపడుతుంది. దాంతో ఇద్దరూ దేవ్ వైపు చూస్తారు. ప్రియ, జ్ఞాన్ వచ్చే టైం అయ్యింది, నేను పికప్ చేసుకొని రావాలి, సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. దేవ్ కోపంగా రావటం చూసి కళ్ళు మూసుకుంటుంది. వచ్చి కలిపి నోటి దగ్గర పెట్టి తిను అంటాడు. దాంతో కళ్ళు తెరిచి మై స్వీట్ బంగారం అని మనసులో అనుకుని హ్యాపీగా తింటుంది. ఇప్పుడు పెరుగు అని కలిపి పెడతాడు. అలా రోజు గడుస్తున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్, ప్రియా, ఏంటి మసా డల్గా ఉన్నారు, ఏంటి విషయం అని అడుగుతుంది ప్రియా. వెంటనే దేవ్, ఈరోజు నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, చెకప్ ఉంది కదా, బట్ ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది, కంపెనీ హోల్డర్స్తో, తప్పక వెళ్ళాలి, నాకు నేను వదిలి వెళ్ళాలి అని లేదు అని అంటాడు దేవ్. ప్రియ నవ్వుతూ, ఓసి దీనికోసమా డల్గా పెట్టావు, మౌనిక ఉంది కదా తనతో వెళ్ళొస్తాను, డ్రైవర్ ఉన్నాడు, ఇంకేంటి చెప్పు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి. లేదు అని అంటాడు దేవ్. దాంతో నీ దగ్గర ఆప్షన్ ఉందా, లేదు కదా, మాట విను దేవ్, ఓకే వెళ్ళు రెడీ అవ్వు అంటుంది ప్రియ. చూడు, బేబీ బయటికి వస్తుంది కదా, మేమిద్దరం ఒక టీం అయిపోయి నేను ఓడిస్తా, చూస్తూ ఉండు అని అంటాడు దేవ్. వెంటనే ప్రియ నవ్వుతూ, ఎవరు ఏం టీం అవుతారో అప్పుడు చూద్దాం, టైం అవుతుంది వెళ్ళు అని అనడంతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి మౌనికాను ప్రియకు జాగ్రత్త చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు దేవ్. కొంత సమయం తర్వాత మౌనిక, వదిన రెడీయా అని ప్రియను అడుగుతుంది. 5 నిమిషాలు రిపోర్ట్స్ తీసుకోవాలి అని ప్రియ అనడంతో, వదిన అన్నయ్య రిపోర్ట్స్ నాకు ఇచ్చారు, నీకెలా కనిపిస్తుంది, ఏం అడగాలో కూడా చెప్పాడు, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను పద అని చెప్పి జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంది మౌనిక. అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్కి 10 నిమిషాలు రీచ్ అవుతారు అనగా చైతన్య తన రౌడీలతో ప్రియ కారు ముందు ఆగుతాడు. అతన్ని చూసిన మౌనిక భయపడుతుంది. వెంటనే దేవ్కి కాల్ చేస్తుంది. అప్పుడే చైతన్య రావడం చూసి లైన్లో పక్కన పెడుతుంది మౌనిక. చైతన్య, రావే బయటికి, నన్ను జైలుకి పంపించి నువ్వు హ్యాపీగా ఉన్నావా, బయటికి రావే అంటూ మౌనిక జుట్టు పట్టుకొని బయటకు లాగుతాడు. మరోవైపు కాల్ లిఫ్ట్ చేసి మాటలు వింటున్న దేవ్ కోపంగా అక్కడికి స్టార్ట్ అవుతాడు. దేవ్ ప్రియ కారు దిగి మౌనికని కొట్టబోతుంటే చైతన్య చేతిని పట్టుకుని విసిరేస్తుంది. ఏయ్ అంటూ కింద నుంచి పైకి చూస్తూ, హా ఇప్పుడు ఇంకా సెక్సీగా తయారయ్యావుగా అని అంటాడు చైతన్య. దాంతో లాగిపెట్టి చెంపకేసి గట్టిగా ఒకటి పీకుతుంది ప్రియ. దాంతో దిమ్మ తిరిగిపోతుంది చైతన్యకి. వెంటనే తేరుకొని, ఏయ్ ప్రియ, నా శత్రుత్వం నీతో కాదు, ఈ మౌనికతో, దీనివల్లే జైలుకి వెళ్ళాను, నా పేరును పోగొట్టుకున్నాను, ఆస్తి అని మభ్యపెట్టి మోసం చేసింది, నీ మొగుడిని కూడా వదిలే ప్రసక్తే లేదు, ఫస్ట్ దీని తర్వాత వాణ్ణి, ఆ తర్వాత నిన్ను పక్కకు జరుగు అని నెట్టేస్తాడు చైతన్య. దాంతో కింద పడిపోతుంటే, వదిన జాగ్రత్త అని పడిపోకుండా పట్టుకుంటుంది మౌనిక. రే ఏం చేస్తున్నారు, దీన్ని పట్టుకుంటూ, దీని సంగతి నేను చేసుకుంటాను అని అంటూ మౌనిక వైపు వెళ్తుంటాడు చైతన్య.
ప్రియా గింజుకుంటూ మౌనిక పారిపోవని పెద్దగా అరుస్తుంది. ఆల్రెడీ దేవ్ రుద్రకి ఫోన్ చేసి చెప్పడంతో రుద్ర అక్కడికి వచ్చి రౌడీలను కొట్టి ప్రియాను మౌనికను కాపాడుతాడు. అప్పుడే దేవ్ కూడా అక్కడికి వస్తాడు. దేవ్ మరోవైపు ఉండటంతో మరోవైపు రుద్ర దగ్గర ఉన్న ప్రియాను చూసి టెన్షన్ ఫీల్ అవుతాడు. కమ్ లేదు నేను వస్తున్నాను అని దేవ్ ప్రియ దగ్గరకు వస్తుంటాడు. దాంతో రుద్ర మౌనిక ప్రియ కూడా దేవ్ దగ్గరికి వెళ్తుంటారు. అప్పుడే మౌనికని చంపాలి అని మౌనిక వైపు వేగంగా కారు పోనిస్తాడు చైతన్య. మౌనిక వైపు కారు వస్తుంది అని గమనించిన ప్రియ రుద్రను మౌనికని వెనక్కి నడుతుంది. దాంతో ప్రియను కారు కుదుతుంది. దాంతో ఎగిరి కారు మీదకు వెనక్కి వెళ్ళి కింద పడిపోతుంది ప్రియ. ఇంకా ఉంది. తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి రహస్యవల్లి. అలాగే మీరు టైం తీసుకొని స్టోరీ చదివినందుకు చాలా థ్యాంక్స్. కామెంట్స్ అండ్ రేటింగ్ కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను. అలాగో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. లైక్ చేసేటప్పుడు హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.